నమస్తే. రంగారెడ్డి జిల్లా షాబాద్ పిఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఏకంగా 2 గంటల వ్యవధిలోనే శనివారం తెల్లవారుజామున అయితే మాత్రం ఒక కిరాతకుడు 6గురిని హత్య చేశారు. అదే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారుతుంది. ప్రధానంగా పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, స్థానికుల సమాచారం ప్రకారం అయితే మాత్రం రాజ్ కుమార్ అనే వ్యక్తి పగ పెంచుకొని చాలా ఒక దారుణంగా ఎవరిని కూడా వదిలిపెట్టకుండా అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన కనిపిస్తూ ఉంది. అయితే మైనర్ బాలికను కొంతకాలంగా వేధిస్తున్న ఈ రాజ్ కుమార్ ప్రధానంగా ఏదైతే ఇంతకుముందే మాట్లాడుకున్నట్టు రంగారెడ్డి జిల్లా షాబాద్ పిఎస్ పరిధిలోని దైవాలగూడకు చెందిన ఈ రాజ్ కుమార్ కొంతకాలంగా వేధించడం, ఆ వేధించిన అనంతరం కుటుంబ సభ్యులు అంటే మైనర్ బాలిక యొక్క తల్లి అయితే మాత్రం ప్రధానంగా పిఎస్లో కేసు నమోదు చేయించడం, ఆ కేసు తర్వాత అతని శిక్ష పడడంతో కక్ష పెంచుకున్న రాజ్ కుమార్ బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత ఈ దారుణాన్ని అయితే మాత్రం చేశారు. ప్రధానంగా మే నెలలో ఏదైతే తల్లి కేసు పెట్టిన అనంతరం మేలో అతనికి శిక్ష పడింది. అనంతరం బెయిల్పై బయటకు వచ్చిన పూచికత్తుతో బయటకు వచ్చిన రాజ్ కుమార్ అయితే మాత్రం ఇక వచ్చి రాగానే చాలా పగడ్బందీగా రాత్రిపూట తెల్లవారుజామున అయ్యే సమయంలో అయితే మాత్రం ప్రధానంగా బాలికను బయటికి తీసుకెళ్ళి మరి చెరువు దగ్గర మొత్తం హత్య చేసిన సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత బాలిక తల్లిని అలాగే అడ్డుకున్న నానమ్మను కూడా, అంటే ఈ ముగ్గురిని ఏకంగా ఒకరితో అక్కడ బయట బాలికని చంపిన తర్వాత కుటుంబ సభ్యులైన నానమ్మని అలాగే బాలిక తల్లిని కూడా హత్య చేశాడు. అనంతరం కూడా ఇక ఫోన్ చేసి కుటుంబ సభ్యులకు కూడా కాల్ చేసి భార్య పిల్లల్ని చూడాలని ఉందని కూడా వాళ్ళకి సమాచారం ఇచ్చి ఇంటికి వెళ్ళిన అనంతరం కూడా భార్యను కూడా వదిలిపెట్టకుండా దారుణంగా చంపాడు. ఆమె కూడా ప్రాణభయంతో పరుగులు తీసినా కానీ వదిలిపెట్టకుండా మాత్రం భార్యను చంపాడు. దాంతోపాటు నిద్రిస్తున్న అమాయక తమ పిల్లల్ని కూడా వదిలిపెట్టకుండా పడుకున్న పిల్లల్ని కూడా అక్కడే చంపాడు. ఇలా మొత్తానికైతే మాత్రం ఇటు ఏదైతే కేసు నమోదు చేసిన బాలిక తల్లి నానమ్మపై ముగ్గురిని హత్య చేసిన అనంతరం కుటుంబ సభ్యులైన భార్యతో అంటే రాజ్ కుమార్ భార్యను అలాగే వాళ్ళ ఇద్దరి పిల్లల్ని కూడా మొత్తం దారుణంగా 2 గంటల వ్యవధిలోనే మొత్తం అతి కిరాతకంగా కసాయి చంపినట్టు, అంటే మనిషి రూపంలో ఉన్న ఒక మృగంలాగా వ్యవహరించి కూడా ఇలా చేయడం అయితే మాత్రం దేశవ్యాప్తంగా సంచలనంగా మారుతుంది. ఇదే సందర్భంలో పోలీసులు అయితే మాత్రం ఇక దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా ప్రాథమికంగా అయితే మాత్రం కక్ష పెంచుకున్నాడు, అలాగే కక్షలో భాగంగా ఇలా ఈ యొక్క దారుణాన్ని అయితే చేశారు. తప్పకుండా మేము స్పీడ్గా దీన్ని దర్యాప్తు చేస్తున్నాం. నిందితుడు అయితే మాత్రం పరారీలో ఉన్నాడు. ఎక్కడున్నాడో పట్టుకోవడానికి 7 టీములను, ప్రత్యేకమైన టీములు కూడా ఏర్పాటు చేశామని అయితే మాత్రం ఇటు పోలీసులు అయితే చెప్తున్నారు. ఇదే సందర్భంలో బాధిత కుటుంబ సభ్యులు అలాగే గ్రామస్తులు అయితే మాత్రం పెద్ద ఎత్తున ధర్నా అయితే చేస్తున్నారు. ఎందుకంటే అతనిపై గతంలో కూడా కేసులు నమోదైనాయి, భూతగాదా కేసులు ఉన్నాయి. పోలీసులు కూడా సరైన విధంగా కౌన్సిలింగ్ ఇవ్వలేదు. తెలిసి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా, అంటే సిఐ ఎస్ఐ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా అయితే మాత్రం ఈ దారుణం జరిగింది. వాళ్ళపై మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలి, వాళ్ళని సస్పెండ్ చేయాలని కూడా ఇటు బాధిత కుటుంబ సభ్యులు అయితే మాత్రం రోడ్డుపైకి వచ్చి అయితే మాత్రం షాబాద్ పిఎస్ పరిధిలో పెద్ద ఎత్తున అయితే మాత్రం ధర్నా చేస్తున్నారు. ఇదే సందర్భంలో పోలీసుల తీరు, గతంలో కూడా కేసు పెట్టిన అతని మానసిక స్థితిని సరిగ్గా పోలీసులు అంచనా వేయలేకపోయారంటూ కూడా ఇటు మాట్లాడుతున్నారు. మరోవైపు పోలీసుల కథనం ప్రకారం అయితే మాత్రం తన మానసిక పరిస్థితి బాగలేదు, కొంతకాలంగా బాగలేకపోవడం వల్ల తాను చాలా పకడ్బందీగా ఈ యొక్క చర్య చేశాడు. ఎక్కడ ఉన్నా కానీ మేము పట్టుకుంటాం, కఠిన శిక్షలు కూడా చేస్తామని పోలీసులు అంటుంటే, ఇటు బాధిత కుటుంబ సభ్యులు అయితే మాత్రం ఇక ఎన్కౌంటర్ చేయాల్సిందే ఎక్కడున్నా కానీ, ఇంకొకసారి ఇలా చేయాలంటే భయపడే పరిస్థితి రావాలని కూడా ఇటు స్థానికులు అలాగే బాధిత కుటుంబ సభ్యులు అయితే మాత్రం కోరుకుంటున్నారు. నిజంగా ఈ ఘటన తెలిసిన దగ్గర నుండి మొత్తం కూడా మీడియాలో, సోషల్ మీడియాలో ప్రధానంగా ఇదే అంశము చర్చకు వస్తుంది. ఇంత దారుణంగా ఎలా చేశాడు, ఇంతగా ఏ రకంగా చేశాడు, అతన్ని కనీసం ఎందుకు ఇంత అంచనా వేయలేకపోయారు, కనీసం ఎవరు కూడా అడ్డుకునే ప్రయత్నం ఎక్కడ జరగలేదు అంత అని కూడా రకరకాల ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఎవరికి ఈ సమస్య అయితే రాకూడదు. దాదాపు బాలిక తల్లి, నానమ్మ అలాగే సొంత కుటుంబ సభ్యులను కూడా వదిలిపెట్టలేదు. దీనిపైనే పోలీసులు కూడా ఇప్పుడు 2 రకాలుగా దర్యాప్తు చేస్తున్నారు.
సొంత కుటుంబం అంటే సొంత భార్య పిల్లలు కూడా ఎందుకు చంపాల్సి వచ్చింది, ఏ ఏ కారణం ఉంది అంటే ఇతన్ని అడ్డుకున్నందుక, లేకపోతే జైల్లో పడేలాగా ఏమైనా సపోర్ట్ చేసినందుక, జైల్లో పడ్డ తర్వాత ఏమైనా మనస్పర్ధలు వచ్చాయా, మరిన్ని విషయాలు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. అయితే చంపిన తర్వాత అయితే మాత్రం చివరిసారిగా ఏదైతే రాజ్ కుమార్ తన తల్లిదండ్రులకు కాల్ చేసి నేను 6గురిని చంపాను, నేను 6గురిని చంపాను, అవసరమైతే నేనైతే నేను ఇక చచ్చిపోతానంటూ కూడా ఫోన్ పెట్టేయడం, ఆ తర్వాత స్విచ్ ఆఫ్ అయినట్టయితే మాత్రం సమాచారం అయితే అందుతుంది. చూడాలి ఏం జరుగుతుందో. మరి పరారిలో ఉన్నాడా, పరారిలో ఉంటే పోలీసులకు చిక్కుతాడా, లేకపోతే ఏమైనా ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉందా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ రంగారెడ్డి జిల్లాలో మాత్రం ఈ యొక్క అంశం అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం మారింది. అలాగే ఆ చెరువు దగ్గర ఏదైతే బాలికను చంపడానికి వెళ్ళిన సందర్భంలో మాత్రం 7 ఇటుకలను పేర్చి ఉన్నాడు. ఆ 7 ఇటుకల ఎందుకు పేర్చాడు, నిజంగా ప్రత్యేకంగా ఆ 7 ఇటుకలు అంటే ఏమైనా టార్గెట్గా 7గురిని చంపాలనుకున్నాడా, ఇంకా ఆ చంపాలనుకుంటే మరొక వ్యక్తి ఎవరు అనే కోణంలో కూడా పోలీసులు చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే 6గురు చనిపోయారు, నెక్స్ట్ ఇంకెవరైనా ఉన్నారా తన టార్గెట్లో అనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది. ఏదేమైనప్పటికీ దారుణమైన సంఘటనకు వేదికగా మొత్తానికి రంగారెడ్డి జిల్లా షాబాద్ పిఎస్ అయితే పరిధి అయితే మాత్రం ఉన్నది. పోలీసులు ఇక ముమ్మరంగా ఇటు వెతుకుతున్నారు. అలాగే పోలీసులపైన కూడా పెద్ద ఎత్తున కూడా ప్రజాగ్రహం వస్తుంది. సరైన విధంగా మానసిక స్థితిని గమనించాల్సిన అవసరం ఉండే, బయటికి బెయిల్ ఇవ్వకుండా కఠినంగా శిక్షలు పడాల్సిన అవసరం ఉండే. కానీ ఇంత దారుణంగా జరుగుతుంటే కనీసము నిర్లక్ష్య వ్యవహారమే కారణం అంటూ కూడా ఇటు పోలీసులపైన కూడా ఆరోపణలు వస్తున్నాయి. మరి డిపార్ట్మెంట్ పరంగా ఏమైనా చర్యలు ఉంటాయా లేదా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇలా మొత్తానికైతే మాత్రం రంగారెడ్డి జిల్లా షాబాద్లో దారుణం చోటు చేసుకుంది. 2 గంటల వ్యవధిలోనే అతి కిరాతకంగా రాజ్ కుమార్ అనే వ్యక్తి 6గురిని హతమార్చిన ఘటన అయితే మాత్రం అందరినీ కూడా ఆశ్చర్యానికి ఆవేదన గురిచేస్తుంది. మరి ఈ అంశము ఎటువైపు దారితీస్తుంది, ఎలాంటి విచారణ జరుగుతుంది, మరి నిందితుడు దొరుకుతాడా లేకపోతే ఆత్మహత్యకు గురవుతాడా, మరేం జరగబోతుంది అనే దానిపైన మాత్రం అందరికీ ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. చూడాలి మరి ఈ విషయంలో మరి ఏం జరగబోతుందో, పోలీసుల దర్యాప్తు ఎలా ఉంటుందో, కుటుంబ సభ్యుల స్పందన ఎలా ఉంటుందో అనేది మాత్రం మరికొద్ది గంటల్లో తెలిసి ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది.